బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన అవకాశంలో ప్రార్థనా గీతాన్ని దినేష్ పాడతాడు. బుక్ రీడింగ్ అనంతరం ప్రభుకి హారతి ఇవ్వాల్సిందిగా అరుణ రవీంద్ర గారిని కోరుతున్నాం. జై బాబా దినేష్. जय बाबा माँ। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्य कृपा सागरा, अपार दिव्य कृपा सागरा। सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा। महिनी जनिंचिन मानव रूपा, महिनी जनिंचिन मानव रूपा। इह परानंद जीवन मीवा, इह परानंद जीवन मीवा। भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अज्ञानान्धतनन्तमुचेसि, अज्ञानान्धतनन्तमुचेसि। दिव्य विज्ञान दृष्टिनो संगी, दिव्य विज्ञान दृष्टिनो संगी। हरिषेड्वर्गमुलन्तरिंपगा, हरिषेड्वर्गमुलन्त రింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు, అవ్యయ మోక్షం అనుగ్రహింపు। నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా। प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा माँ। थैंक यू। జై బాబా నాన్న దినేష్. చాలా చక్కటి ప్రార్థనా గీతాన్ని పాడినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజు త్యాగం గురించి, అసలైన త్యాగం అంటే ఏంటో ఇరిచి చెప్పిన విషయాన్ని రుస్తుం మనకి తెలియజేస్తున్నారు. రుస్తుం అంటున్నారు, నేను మెహరాజాదుల్లో ఉన్న కొద్ది రోజుల్లో డాక్టర్ ఆన్మోర్ కూడా అక్కడే ఉంటున్నారు. మేమిద్దరం ఉదయమే ఇరిచి వ్యవహాళికి వెళితే ఆయనతో వెళ్ళేవాళ్ళం. అంటే మార్నింగ్ వాకింగ్ కి ఇరిచితో పాటు ఈ ఆన్మోరు నెక్స్ట్ రుస్తుము వెళ్ళేవారట. మెహరాజాద్‌ను పెద్ద రోడ్డుతో కలిపే లింక్ రోడ్‌లో నడిచేవాళ్ళం మేము. ఒకరోజు డాక్టర్ యానో రావడం ఆలస్యమైంది. ఇరిచి కొంత అసహనానికి గురై ఉన్నాడు. ఆయన నన్ను 2 సార్లు అడిగారు. ఈరోజు డాక్టర్ ఆనో ఎందుకు ఆలస్యం చేసింది అడిగారు బాబా. ఆయనకు ఎంతో సహనమున్నా, ఆయన ఎంత సోమరితనం ఉన్నవాళ్ళనైనా ఎప్పుడూ మందలించేవాడు కాకపోయినా, ఆయనతో ఉన్నవాళ్ళను అలా అడుగుతూనే ఉండేవారు ఇరిచి. ఆయన స్వభావం అన్నమాట. ఆ వ్యక్తి ఎందుకంత ఆలస్యం చేస్తున్నాడో, అసలు అతడేం చేస్తున్నాడు అన్నారు ఇరిచి. ఆఖరికి డాక్టర్ యానో వచ్చేసింది. ఇరిచి నా వైపు చూసి, తేలు అంటే బిచ్చు వచ్చేసింది అన్నారు ఇరిచి. బిచ్చు అంటే ఏంటి? యాను నన్ను అడిగింది. అది గుజరాతీ మాట అని
దాని అర్థం తేలు అని చెప్పాను నేను ఆవిడతో. అంటే నేనలాంటి భయానకమైన వ్యక్తినా? అడిగింది ఆమె ఇరిచ్చిని. అది నీ గురించిన పొగడ్త అన్నారు ఇరిచ్చి. అది పొగడ్త ఎలా అవుతుంది ఇరిచ్? తేలు అనగానే హాని చేసే ప్రాణి అనే కదా అర్థం అడిగింది ఆవిడ ఇరిచ్చిని. బాబా ఇరిచ్ అంటున్నారు, ఒక ఆడతేలు దాని పిల్లల కోసం ఎంత త్యాగం చేస్తుందో నీకు తెలీదా? అన్నారు ఇరిచి. ఆ తర్వాత ఆయన ఇలా చెప్పడం కొనసాగించారు. పిల్లలను కనగానే తల్లి తేలు పిల్లతేళ్లను తన శరీరాన్నే ఆహారంగా పెట్టి పెంచుతుంది. పిల్లతేళ్లు పెరిగి వాటి ఆహారాన్ని స్వయంగా సంపాదించేంత వరకు తల్లిని తిని బతుకుతాయి పిల్లతేళ్లు. తల్లి అలా పిల్లల కోసం తనే ఆహారంగా మారే తన ఉనికి కోల్పోతుంది. అది ఎంత గొప్ప త్యాగాన్ని ఆ తల్లి తేలు చేస్తోంది. అర్థమైందా నీకు? అన్నారు ఇరిచి. రుస్తుం అంటున్నాడు, ఈనాటికే అది నిజంగా వాస్తవమేనా అనేది నాకు తెలీదు. కానీ అది అసలైన త్యాగం గురించి ఇది చేసిన సోదాహరణగా వ్యాఖ్యానం అవ్వచ్చు. అంటే ఉదాహరణగా చెప్పి ఉండవచ్చు. అది అలా జరుగుతుందా అంటే నాకైతే తెలీదు అంటున్నాడు రుస్తుం. అంటే త్యాగము అంటే అలా ఉంటుందని. అంటే తనని తాను సర్వార్పణ చేసేసుకోవడం, ధూళిగా మారిపోవడం అంటారు చూసారా బాబా? అలాగనమాట. అది త్యాగానికి ఎగ్జాంపుల్‌గా తల్లితేలు, పిల్లతేలు గురించి చెప్పాడు ఇరిచి. ఇంకో రోజు ఇరిచి త్యాగం అనే భావనకు ఇంకొక ఉదాహరణ చేర్చారు. ఎవరో ఒకరు వ్యాఖ్యానిస్తూ ఆ వ్యక్తి తన మహిళా స్నేహితురాలి కోసం ఎంతటి త్యాగాన్ని చేశాడో కదా అని చెప్పగా ఇరిచ్ అంటాడు, త్యాగం ఎప్పుడు బూటకమైన ప్రేమ కోసమే. నిజమైన ప్రేమలో ఉండేది ఏకత్వం. అందువల్ల నిజమైన ప్రేమలో త్యాగమనే ప్రశ్న ఉదయించదు. అంటే ప్రేమలో ఇంత ఇంత ప్రేమ వల్ల త్యాగం అని చెప్పడానికి ఉండదు కదా! బేరీజు వేయడానికి ఉండదు. ఎప్పుడూ కూడా ఇస్తూనే ఉంటుంది తప్ప, నేను ఇంత ప్రేమ చూపిస్తున్నాను, నేను ఇంత త్యాగం చేస్తున్నాను అనుకుని ఇచ్చేవాళ్ళు ఎప్పుడూ అనుకోరండి. అదే అసలైన ప్రేమ అంటున్నారు. అదే అసలైన త్యాగం అంటున్నారు రిచి. అంటే మనం ఇందాక అన్నాడు కదా! ఒక స్నేహితురాలు కోసం ఎంత త్యాగాన్ని చూపించాడు అంటే, నిజమైన ప్రేమలో ఆ మాటే ఉండదు. అంతా ఏకత్వమే. అంటే ఇక్కడ ఇద్దరుండరు, ఒకడే ఉంటారని చెప్తారు కదా బాబా కూడా. ప్రీతముడు, ప్రేమికుడు ఒకటైపోతారు. అక్కడ ప్రీతముడు తప్ప ఇంకెవరు ఉండరు అని. అలాగా ఇక్కడ ఇరిచి కూడా ఏం చెప్తున్నాడంటే, నిజమైన ప్రేమలో ఉండేది ఏకత్వం. అందువల్ల నిజమైన ప్రేమలో త్యాగమనే ప్రశ్న ఉదయించదు. ఇంకక్కడ ఏముండదు. ప్రేమ తప్ప. ఇవ్వడం తప్ప ఇంకేముండదు అని త్యాగం గురించి ఇరిచి ద్వారా తను తెలుసుకున్న విషయాన్ని రుస్తుం మనకి తెలియజేశాడు. ఇక దివ్య ప్రేమ గురించి మనకి తెలియజేస్తున్నాడు రుస్తుం. మెహ్రాజాద్‌కు వెళ్లే యాత్రికులు మధ్యాహ్నం వరకు ఉండి తిరిగి మెహ్రాబాద్‌కు వెళ్ళిపోతారు. దాదాపు 3 గంటల ప్రాంతంలో అలోబా గంట మోగించి టీ అందరికీ ఇవ్వబడుతుందని ప్రకటించేవాడు. అక్కడ పనిచేస్తూ నివాసముంటున్న వారందరూ వెళ్లి టీ కప్పులు తీసుకుని వరండాలో ఇరిచ్చి వద్దకు చేరేవారు. ఆ ప్రత్యేకమైన రోజు అకస్మాత్తుగా ఇలా అడిగాడు ఇరిచ్చి. అంటే అది మనం కిందటిసారి కూడా చదువుకున్నాం. ఇరిచ్చి ఆ టీ టైమ్‌లో చాలా స్వేచ్ఛగా, చాలా హ్యాపీగా ఉంటాడు. దాన్ని అందరూ కూడా ఆస్వాదిస్తారని మనం విన్నాం కదా! అలాంటి టైం గురించి చెప్తున్నాడు ఇప్పుడు రిస్తుం. ఇరిచ్చి సడెన్‌గా అన్నట్ట, "తేనె మంచిదా కాదా అని ఏ రకమైన పరీక్షతో నిర్ణయిస్తారు? ఎవరికైనా తెలుసా?" అడిగాడు ఇరిచ్చి. ఎవ్వరూ సమాధానం చెప్పకపోయేసరికి ఇరిచి తన ప్రశ్నను మళ్ళీ అడిగాడు. మేము ఆసక్తితో చూస్తున్నాం. ఎవరైనా సమాధానం చెబుతారేమో అని. కానీ ఎవ్వరూ చెప్పలేదు. సరే అంటూ ఇరిచి ఎవ్వరూ సమాధానం చెప్పకపోవడంతో నేను చెబుతాను అన్నాడు ఇరిచి. అంటే దివ్య ప్రేమ గురించి చెప్తూ ముందు తేనె గురించి మాట్లాడుతున్నాడు. అంటే స్వచ్ఛమైన తేనె ఏదో ఎలా చెప్పగలరా? దానికేమైనా మార్గం ఉందా? అని అడిగితే ఎవరు చెప్పలేదు. ఆఖరికి ఇరిచి అంటున్నాడు. సరే అంటూ ఇరిచి ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోవడంతో నేను చెబుతాను అన్నారు ఇరిచి. తేనె స్వచ్ఛమైనదైతే దానిపైన కూర్చున్న ఈగ కాళ్ళు అంటుకుని పోవు. ఆ ఈగ కావలసినంత తేనె తాగి మళ్ళీ ఎగిరిపోగలదు. కానీ తేనె కలుషితమైనదైతే, స్వచ్ఛమైనది కాకపోతే
దాని కాళ్ళు అంటే ఆ ఈగ కాళ్ళు తేనెకు అంటుకుని పోతాయి అన్నారు ఇరిచి. ఇరిచి మళ్ళీ ఇలా కొనసాగించారు. దివ్యమైన ప్రేమ స్వచ్ఛమైన తేనె లాంటిది. నీవు ఆ దివ్య ప్రేమను తృప్తి తీరా తాగవచ్చు. ఎలాంటి బంధనాలు చుట్టుకోకుండా తాగవచ్చు. కానీ నీ ప్రేమ కలుషితమైన, నీ ప్రేమ ప్రాపంచిక వస్తువుల కోసం, భౌతిక సంపదల కోసం అయినా, నీ ప్రేమ ఆకాంక్షించడం, కోరికలు, కామం అనే రూపాన్ని తీసుకుంటే, అప్పుడు అపరిశుభ్రమైన తేనె విషయంలో లాగా నీవు తాగడానికి ప్రయత్నిస్తే, నీవు మాయలో చిక్కుకుని దానికి బందీవి అవుతావు. లేదా మాయా ప్రపంచంలో చిక్కుకుంటావు అన్నారు ఇరిచి. తేనె గురించి ఇరిచి చెప్పింది సత్యమా కాదా అనేది నాకు తెలీదు. అంటే దివ్య ప్రేమ గురించి ఏం చెప్పాడంటే, స్వచ్ఛమైన తేనెలా ఉంటుందది. ఎలాగంటే ఈగ వచ్చి ఆ తేనె తాగిందనుకోండి, తాగేసి వెంటనే వెళ్ళిపోతుంది. కానీ నీలోను ఆ అసత్యమైన ప్రేమ ఉందనుకోండి, ఒక కోరికల కోసం అందుకే బాబా అంటారు, "కోరికలు నాశించి నా దగ్గరికి రాకండి." అలా రావడం వల్ల మనం నిజమైన ప్రేమను ఆయనకి అందివ్వలేము. ఆ దివ్య ప్రేమను అందివ్వలేం గనక ఇది అడ్డు వస్తుంది. ఈ కోరికలు ఇవన్నీ కూడా అడ్డుపడి మనం గమ్యాన్ని కూడా చేర్చలేవు. అందుకని ఇక్కడ ఈచ ఏం చెప్తున్నాడంటే, నిజమైన స్వచ్ఛమైన తేనైతే ఈగ కాళ్ళు ఎలా అయితే అందులో మునిగి తను తిన్నా కూడా కాళ్ళకి అంటుకోకుండా ఎలా వెళ్ళిపోతుందో, అలాగా నువ్వు కూడా ఈ ప్రాపంచికంలో ఉన్నా కూడా దేన్ని అంటకుండా అలా ఉండగలిగితే కనుక నువ్వు స్వచ్ఛమైన ప్రేమని భగవంతుడికి అందివ్వగలవు. కానీ నువ్వేం చేస్తున్నావు? ముందు ప్రేమ అని మొదలెట్టి కోరికల రూపంలో భగవంతుడికి అందివ్వడానికి ప్రయత్నిస్తున్నాం మనం. అంతే కదా! బాబా అంటే నాకిష్టమండి. బాబా ప్రేయర్ చేయకపోతే ఉండలేను. బాబా అంటాం. కానీ ఇంక మనకేదో అప్లికేషన్ ఉంటూనే ఉంటుంది మనలో. ఇది ఇది తప్పదన్నారు బాబా. ఈ మాయ నీకు ఆరో భూమిక వరకు తప్పదు అన్నారు. అంటే నేనుతో మమేకమైపోతూ ఉంటాం. ఎందువలనంటే ఈ ఆ అసత్యమైన ప్రేమ మనలో ఉండడం వల్ల. అది స్వచ్ఛంగా మారాలి అంటే నువ్వు కోరికల నుండి విముక్తి పొందాలి. అంటే నిన్న కూడా చెప్పుకున్నాం మనం. సన్యసించడం అంటే ఏంటో, జీవితాన్ని ఇది సీరియస్‌గా తీసుకోకుండా భగవంతుని సీరియస్‌గా తీసుకోమండం. ఇవన్నీ బాబా ఎందుకు చెప్తున్నారంటే, స్వచ్ఛమైన తేనెలాగా ఆ ఈగ కాళ్ళు ఎలాగ తేనెలో మునక్కుండా ఉంటాయో, అలా నువ్వు ఈ మాయా ప్రపంచంలో మునక్కుండా ఉంటావు. ఆ స్వచ్ఛమైన ప్రేమ భగవంతుడికి ఇస్తే గనక అంటే ఏ కోరికలు ఆశించకుండా. అలా కనుక ఉంటే నువ్వు అందించగలవు. ఆ ప్రేమను అందుకోగలవు, అందించగలవు అని చెప్తున్నారు. కానీ ఇరిచి ఇక్కడ కంపారిజన్ చేశాడు కదా! ఈ స్వచ్ఛమైన తేనెను ఎలా కనిపెట్టాలి అని. అది మాత్రం అది నిజమో కాదో నాకు తెలీదంటున్నాడు రుస్తుం. కానీ ఇరిచి తను చెప్పే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి ఆ ఉదాహరణ వాడుకున్నాడేమో నాకు తెలీదు. ఇందాక కూడా అంతే కదా! తేనె గురించి చెప్పాడు. కానీ అది నాకు నిజమో కాదో తెలీదు. కానీ ఇరిచి చెప్పాడు కనుక మీకు చెప్తున్నాను. ఇక్కడ అలాగే ఈగ గురించి, తేనె గురించి చెప్తున్నాడు. అంటే మనకి సులభంగా అర్థమవడం కోసం దాన్ని ఉదాహరణగా తీసుకొని ఉండవచ్చు. అది నిజమో కాదో నాకు తెలీదంటున్నాడు రుస్తుం. అంటే భగవంతుడికి కావలసింది నిజాయితీ అయిన ప్రేమ అని కూడా బాబా చెప్తారు. అలాగా అలాంటి స్వచ్ఛమైన ప్రేమనే భగవంతుడికివ్వాలి. ఏదీ ఆశించకుండా అని చెప్తున్నారు ఇరిచి. ఇక ఆర్థిక శాస్త్రవేత్త భగవంతుడు. దీని గురించి రుస్తుం ఏం చెప్తున్నాడో మనం తెలుసుకుందాం. బాబాను అవతారుడని నమ్మిన తర్వాత సహజంగానే నేను నా స్నేహితులకు ఆయన గురించి చెప్పాను. నేనెప్పుడైనా ఒక ప్రాముఖ్యం గల విషయాన్ని కనుగొన్నప్పుడు, ఇతరులకు సహాయం చేయగలిగినప్పుడు, వారితో దానిని అందరితో పంచుకోవాలనుకోవడం నా స్వభావం. అలా నా స్నేహితులందరూ సహజంగానే మెహర్ బాబా గురించి వినడం జరిగింది. వారిలో ఒకరికి చాలా శ్రద్ధాశక్తులు కలిగి, నేను చెప్పినందున కాకుండా అతని జీవితంలోని సమస్యల కారణంగా అతడు మెహర్ బాబాను అనుసరించడం ప్రారంభించాడు. అలా చేసిన తర్వాత అతని జీవితం సాఫీగా సాగినట్లు, అతని సమస్యలను బాబా తీర్చినట్లు కనబడసాగింది. అతని జీవితంలో చాలా సంతోషించసాగాడు. అలాగే బాబాతోనూ సంతోషంగా ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. మరి ఎందుకంటే ఒక బాబాని అంతే కదా! మానవుడిగా ఉన్నప్పుడు అది అది ఆశించడం సహజం అంటారు బాబా. ఎందుకంటే నాకు ఏదైనా సరే షేర్ చేసుకోవడం అలవాటు. అలా నేను మెహర్ బాబా విషయాలు షేర్ చేసుకున్నప్పుడు ఒకతను అట్రాక్ట్ అయ్యాడు. అలా అతను బాబా ఫోల్డ్‌లోకొచ్చాడు. బాబాని ప్రేమించడం మొదలెట్టాక అతని సమస్యలన్నీ తీరిపోతూ ఉండడంతో అతను మరింత ఉత్సాహంగా బాబాని ప్రేమిస్తున్నాడు. అలా బాబాతో సంతోషంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు కదా!
మనకేదైనా జరిగిపోతూ ఉంటే మనం ఇంకొంచెం ప్రేమ భావం మీద పెరుగుతూ ఉంటుంది మనకి. కొన్ని సంవత్సరాల తర్వాత అతని సమస్యలన్నీ మళ్ళీ తలెత్తడమే కాకుండా అవి జటిలమైపోయాయి. చూడండి, ఎప్పుడైనా సరే బాబా అదే అంటారు. ఫస్ట్‌లో ప్రేమికుడికి, స్థిర నివాసకుడికి కూడా అదే డిఫరెన్స్. ప్రేమికులుగా వెళ్ళినప్పుడు మనకి చాలా కంఫర్ట్‌లు. మన చంటి పిల్లాడిని చూసుకున్నట్టు చూస్తారు అక్కడ అందరూ గూడా. చాలా కంఫర్ట్ జోన్ ఏర్పాటు చేశాడు మెహరాబాద్‌లో బాబా. ఎంతో అద్భుతంగా. కానీ నువ్వు స్థిర నివాసం ఏర్పరచుకుంటేనే నీకు ఆధ్యాత్మిక శిక్షణ మొదలవుతుంది అంటారు చూసారా? అలాగా ఫస్ట్‌లో ఇతను బాబా ఫోల్డ్‌లో రావడానికి ముందు బాబా అలా చాక్లెట్స్, బిస్కెట్స్ ఇస్తాడు. తర్వాత అసలైన వర్క్ జరుగుతుందండి అతని మీద. ఎందుకంటే ఆ కర్మఫలం అనుభవించకపోతే నెక్స్ట్ జన్మకి పాస్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి సంస్కార రాహిత్యం జరగదు. భగవంతుడి దరి చేరలేవు నువ్వు. అందుకని బాబా ఏం చేశారు ఫస్ట్‌లో అతని సమస్యలన్నీ తీరిపోయినట్టుగా కనిపించి, మళ్ళీ ఆ సమస్యలు మళ్ళీ తలెత్తుతున్నాయట. అలా ఎలాంటి సమస్యలు అతనికి? అతని వివాహ బంధం తెగిపోయింట. అదే కాక వేరే విషాదాలను కూడా ఎదుర్కొన్నాడు. ఇవన్నీ ఎందుకు తనకే జరుగుతున్నాయో, మళ్ళీ మళ్ళీ ఎంత వేడుకున్నా, ఎంత పిలిచినా బాబా ఎందుకు తనకు సహాయం చేయలేదో అతనికి అర్థం కాలేదు. అతడు అప్పుడప్పుడు నాతో మాట్లాడేవాడు. నేనతనికి ఒక వ్యక్తి జీవితంలో అతని కర్మ ఎలా పనిచేస్తుందో నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం చెప్పి అతనిని ఓదార్చేవాడిని. నా మాటలు అతనికి కొంత ఓదార్పుని కలిగించాయి. అందువల్ల నేనతనికి మెహరాబాదు, మెహరాజాదు సందర్శించి అక్కడ ఉండి మండలి వారిని కలుసుకోమని సలహా ఇచ్చాను నా స్నేహితుడికి. నాకది ఖచ్చితంగా అనుభవైక వేద్యమే. అంటే ఆల్రెడీ అతను అనుభవం అయిపోయింది. ఎందుకంటే ఈ కష్టాలు ఇవన్నీ కూడా ఏది శాశ్వతం గాదు. మన గోల్ ఏంటి? భగవంతుని ప్రేమించడం, భగవంతుడిలో ఐక్యమవ్వడం అన్నది అతనికి అవగతం అయిపోయింది. కానీ ఇతనికి అవగతం కావాలంటే మరి మండలితో అతను కలవాలి కదా! ఎంత ఈ రుస్తుం చెప్పినా కూడా అతని బుర్రకెక్కదు. అది మండలి ద్వారా చెప్తే ఎళుతుందని నువ్వు మెహరాబాదు వెళ్ళు. ఎందుకీ కష్టాలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి బాబా వింటల్లేదు అంటే, నీకు వాళ్ళు చెప్తారు అని చెప్తున్నాడు రుస్తుం. అతనికి ఎవరైనా కొంత ఉపశమనం కలిగించాలి అంటే, అది మండలి మాత్రమే నాకు తెలుసు. నాకు తెలుసు ఎందుకంటే నాకు అనుభవం అయింది కనుక అంటున్నాడు రుస్తుం. నా స్నేహితుడు అలాగే చేశాడు. బావూజీని, బాల్నాట్‌ని కలిశాడు. కానీ వారు చెప్పినవేవి అతనికి అర్థం కాలేదు. ఎందుకు తనకిన్ని కష్టాలే వస్తున్నాయనేది అతనికి అర్థం కాలేదు. కొద్ది రోజులు మాత్రం ఉండి మెహరాబాద్ నుండి తిరిగి వెళ్ళిపోయాడు. ఒక వారం రోజుల తర్వాత అతను నాతో మళ్ళీ మాట్లాడాడు. ఫ్రెండు పాపం వెళ్ళాడు. బావూజీ బాలనాటిని కలిసాడు. కానీ అతని ప్రాబ్లమ్‌కి సొల్యూషను ఎందుకు నాకిన్ని కష్టాలొస్తున్నాయనే దానికి సమాధానం దొరకలేదు. అతను తిరిగి మెహరాబాద్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక వారం రోజుల తర్వాత నాతో ఫోన్‌లో మాట్లాడాడు అని చెప్తున్నాడు రుస్తుం. బాలనాటు మండలి హాలులో కథలు చెప్తాడు కదా! మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా బాబా నామాన్ని స్మరిస్తారో, ఎలా తప్పనిసరిగా సహాయం అంది వారి కష్టాలు, బాధలు తీరిపోతాయో చెప్తారు బాలనాటు. అందుచేత దయచేసి బాలనాటినడగండి. నా బాధలు నేను బాబా నామాన్ని స్మరిస్తున్నా ఎందుకు తగ్గటం లేదో అన్నాడు ఆ స్నేహితుడు. రుస్తుము ఫోన్ చేసి అన్నట్ట. బాలనాటు ద్వారా నేను విన్నాను. ఎక్కువ కష్టాలొచ్చినప్పుడే బాబా నామాన్ని స్మరిస్తారు. దానివల్ల వాళ్ళ కష్టాలు తీరిపోతాయని బాలనాడు చెప్పగా విన్నాను. మరి నేను ఎంతో ఎక్కువ సేపు నా నామాన్ని స్మరిస్తున్నా కూడా నా కష్టాలెందుకు తగ్గటం లేదు? ఇది బాలనాటినడిగి చెప్పండి అన్నాడు నా స్నేహితుడు. చెప్తున్నాడు రుస్తుం. నేనలాగే చేశాను. రుస్తుం ఏమని చేశాడు? స్నేహితుడు ఏం అడగమన్నాడో అదే బాలనాటినడిగానని చెప్తున్నాడు. ఆ తర్వాత నేను మెహరాజాదు వెళ్ళినప్పుడు బాల్‌ని ఆ ప్రశ్న అడిగాను. ఆయన నా స్నేహితుడికి ఇలా చెప్పమన్నారు. బాబా ఒక పరిపూర్ణుడైన ఆర్థిక శాస్త్రవేత్త. అతను ఆత్మకు ఏది అవసరమో అదే ఇస్తాడు. ఎవరైతే ఆయనను వేడుకుని వెంటనే సహాయం పొందారో వారికి ఆ అనుభవం అత్యవసరం. ఆయన నామాన్ని స్మరిస్తున్నా ఎలాంటి సహాయం రాలేదు అంటే ఆ ఆత్మకు అలాంటి సహాయం అవసరం లేదు. ఆధ్యాత్మికంగా ఆ ఆత్మకు బాబా సహాయం చేస్తే అది దానికి మేలు చేకూర్చదు. అంటే బాబా అంటారు కదా! మీరు అడగండి. కానీ మీ కోరిక అలాగే తీరాలని మాత్రం అడగకండి. ఎందుకంటే మన ప్రయాణం రాయి నుంచి భగవంతుడిలో ఐక్యమయ్యే వరకు ఆయనకి తెలుసండి.
అంటే ఓపెన్ బుక్ అంటారు చూడండి. స్కాన్ తీసేస్తారు బాబా అనేవారు మండలి వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలి బాబాతో. అలాగా మనం ఆయన ముందు దగ్గరికెళ్ళినా ఆయన వడలో పడిన చేపలో మనందరం కూడా. మన ప్రయాణం ఎండింగ్ వరకు ఆయనకంతా తెలుసు. కాబట్టి ఆ కోరిక తీరిస్తే మన ప్రయాణానికి అడ్డు తగిలితే కనుక ఆ కోరిక తీర్చడు బాబా. దాన్ని సంహరించేస్తాడు. అదేదో అంటారు చూడండి. ఆహ్, హ్మ్. అంటే వేళ్ళు కూడా లేకుండా మొత్తం చదును చేసేసారంటారు చూసారా? అలాంటి చర్య జరుగుతుందండి బాబా విషయంలో మన దగ్గర. అందుకని ఇక్కడ అదే చెప్తున్నాడు. ఒక ఆత్మకి మేలు జరుగుతుంది అంటే తప్పకుండా సాయం చేస్తాడు. అది ఆ ఆత్మకి మేలు జరగదు అంటే బాబా సహాయం చేయడు. ఎందుకంటే ఆయన ఆహ్, పరిపూర్ణమైన ఆర్థిక శాస్త్రవేత్త అంటున్నాడు రుస్తుము. మనకు సాధారణంగా చూసేదేమిటంటే బాబా కొత్తగా తనను ఆశ్రయించిన వారికి సహాయం చేస్తారు. దానితో వారు విశ్వాసం దృఢతరమవుతుంది. అలా చేయడానికే బాబా ముందు చేసే ప్రయత్నం. ఒకసారి వారి నమ్మకం గట్టిపడి పరిపూర్ణ విశ్వాసం ఏర్పడుతుందో అప్పుడు బాబా వారికి కష్టాలను, బాధలను కలిగించి వారి విశ్వాసాన్ని పరీక్షిస్తారు. బాబా పనల్లా ప్రతి ఆత్మకు అది ఆధ్యాత్మికంగా ముందుకెళ్లేలాగా సహాయం చేయడమే ఆ దిశగా ఏవి అవసరమో ఆ అనుభవాలే ఇస్తారు. ఆయన పరిపూర్ణుడైన ఆర్థిక శాస్త్రవేత్త అని చెప్పవచ్చు. బాల్నాడు చెప్పిన కథ బాబా సమయంలో ఉన్న ఐదుగురు సద్గురువుల్లోనొకరైన సాయిబాబా చెప్పిన విషయం జ్ఞాపకానికి వచ్చింది అంటున్నాడు రుస్తుం. అంటే బాబా కూడా అడుగుతారు బాలనాటిని. బాబా నాకు ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉండేవి బాలనాటికి. ఒకసారి బాలనాటే అడిగేస్తాడు. బాబా ఈ బాధలు నువ్వు తీసేయొచ్చు కదా! నేను భరించలేకపోతున్నాను అంటే బాబా అడుగుతారు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నన్ను బాగా తలుచుకున్నావా? అనారోగ్యంగా ఉన్నప్పుడు బాగా తలుచుకున్నావా? అంటే చెప్తాడు బాలనాటు. నేను అనారోగ్యంగా ఉన్నప్పుడే ఎక్కువ తలుచుకున్నాను బాబా అంటే, అయితే బాధ మంచిదే కదా! అంటారు. ఎందుకంటే భగవంతుని నామస్మరణ చేయడం, భగవంతుని సాన్నిధ్యంలో గడపడం, అవే పనికొచ్చే క్షణాలని బాబా చెప్పడం, ఇవన్నీ ఏమవుతుందంటే మనకి తెలీదండి. మళ్ళీ జన్మకో, ఎప్పటికో ఏదో జరిగితే ఇప్పటినుంచి ఈ బాధ అనుభవించాలా అనుకుంటాం మనం. నిజంగా బాబాని ప్రేమిస్తూ, బాబాకి విధేయత చూపించాలన్నా, బాబా ఇచ్చిన అంగీకరించాలన్నా, మనం యెస్ అని ముందుకెళ్ళిపోవాలంతే. బాబా ఏం చేసినా కూడా నీ ఇచ్చ అని అంగీకరించాలి. హఫీజు మహాకవి చెప్పినట్లుగా, నిజమైన బానిసవైతే ఏం జరిగినా కూడా ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకూడదు అంటారు. నిజంగా మనం బాబాని ప్రేమిస్తూ ఇన్ని విషయాలు తెలుసుకుని, నీ జీవిత లక్ష్యం గమ్యం కళ్ళకు గంటలు కట్టుకు తీసుకెళ్ళిపోతాను. నాతోనే ఉంటే, నా కొంగు పట్టుకుంటే అన్నాడు తండ్రి. ఇన్ని విషయాలు మనం విన్నాక, మనం చిన్న చిన్న వాటికి కూడా బాబాని వదులుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలానే పెద్ద పెద్దవి జరిగినా బాబాని పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. 2 రకాలు ఉన్నారు. ఇక్కడ బాలనాడు కూడా అదే చెప్తున్నాడు. అంటే ఎక్కువ ఏ సమయంలో మనం బాబాని పట్టుకుంటున్నాము అన్నదే ముఖ్యం. కాబట్టి బాబా ఆలోచించేది కూడా అందుకే. కాబట్టి ఆ సహాయం చెయ్యాలా? చేయకూడదా? చేస్తే ఆత్మకి మేలు కలుగుతుందా? లేదా? బాబా ఉద్దేశ్యం ఎప్పుడూ కూడా ఏంటంటే, ఈ ఆత్మని గమ్యం చేర్చడం మీదే ఉంటుందండి దృష్టి. ఆయన అందుకే వస్తాడు కిందకి. ఆ ప్రయత్నం కోసమే ఉంటాడు తప్ప, వీడికి మేడలిచ్చేద్దాం, డబ్బులిచ్చేద్దాం, వీడు అనుకున్నవన్నీ డాక్టర్ అంటే డాక్టర్ చేసేది ఇట్లా బాబా దానికోసం నేను రాలేదు అని కూడా చెప్పారు బాబా. నీ కోరికలు తీర్చడానికి రాలేదు నేను అన్నారు. అవసరాలు అంటే మన ఆత్మకి ఏది అవసరమో అది తీరుస్తాననండి. మనకు సులువుగా అర్థం అవ్వడం కోసం డ్రింక్ బదులు బాబా వాటర్ ఇస్తారు అని చెప్తున్నాం. కానీ మన అవసరం ఏంటి? మన ఆత్మకు అవసరం ఏంటి? భగవంతునిలో ఐక్యమవ్వడం. ఆ ప్రయాణాన్ని త్వరితగతం చేయడం. ఇంకొన్ని జన్మలు ఎత్తే కన్నా అవతారుడుగా వచ్చినప్పుడు చాలా వెసులుబాటు ఇస్తాడు కనుక దాన్ని అందిపుచ్చుకోమని నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను. నన్ను నీ నిత్య సహచరుని చేసుకో. నాతో గడిపే క్షణాలనే పెంచుకో అని ప్రతిసారి బాబా చెప్పేది అందుకోసం అన్నమాట. కాబట్టి ఆయన పక్కా ఆర్థిక శాస్త్రవేత్త అని చెప్తున్నాడు బాలనాటు. ఇక్కడ ఈ రుస్తుం కూడా అదే అంటున్నాడు. ఎలాగంటే పంచసద్గురువుల టైంలో సాయిబాబా చెప్పిన విషయం మీకు చెప్తాను అంటున్నాడు. నీవు ఏది కావాలని కోరుకుంటావో అది ఇస్తాను. ఎందుకంటే దానితో నీవు నేనేది ఇవ్వాలనుకుంటానో దానినే కోరుకోవడం ప్రారంభిస్తావు. చూసారా? ఫస్ట్‌లో బాబా ఫోల్డ్‌లోకొచ్చిన వాళ్ళు బాబాయ్ ఏదడిగినా చేసేస్తూ ఉంటారు. బాబాయ్ ఇలా అనుకున్నానండి. మా అబ్బాయి 10థ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇలా అనుకున్నానండి. మంచి ఉద్యోగం వచ్చింది చెప్తూ ఉంటారు. అది మనకిప్పుడు తెలిసింది కనుక మనం నవ్వేసి ఊరుకుంటాం. కొంతమందైతే అలా ఏం చేయరండి మహిమలు బాబా అంటాం. కానీ అసలు విషయం ఏంటంటే ఆ చేప వలలో పడే వరకు గేలం వేస్తూనే ఉంటారు బాబా. ఇంక పడ్డాక ఇంకేం చేయగలదు? ఇంక బాబాయ్ ఇంకేమంటున్నాం ఇప్పుడు మనం ఏం జరిగినా కూడా
ఆయన ఇచ్చండి. ఆయనకి ఏది నచ్చితే అది చేసుకోనియండి. ఆయన తప్ప మనకి దిక్కు లేదు. బాబా ఎలా నడిపిస్తే అలా అని ఎలా అనగలుగుతున్నామండి మనం? అంటే ఆయన మీద ఈ అధికాధికమైన ప్రేమ. సాయిబాబా ముందే చెప్పేశారు. ముందు నేను అన్నీ ఇచ్చేస్తా. తర్వాత నువ్వేం చేస్తావంటే నేనేది కావాలో నీకు ఏది ఇవ్వాలనుకుంటున్నానో దాన్నే నువ్వు కోరుకుంటావు అంటే, ఇప్పుడు మనం అలాగే కదా తయారైపోయాం. బాబా నీ ఇచ్చ తండ్రి, నీ ఇచ్చే నడిపిస్తోందనే స్థితికి మనం చేరగలుగుతున్నాము అంటే, అధికాధికంగా ఆయన ప్రేమించడం వల్లే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ సాయిబాబా అన్నది గుర్తు చేస్తూ, దాన్నే కోరుకోవడం ప్రారంభిస్తావు అన్నారు సాయిబాబా. కాబట్టి వాళ్ళు నాకు క్రీస్తు శిష్యుల గురించి వ్రాయబడిన ఒక గ్రంథంలోని ఆయనకి నచ్చిన ఒక విషయాన్ని చూపించి పంచుకున్నారు. అంటే బాలనాటిని అడిగాడు కదా రుస్తుము తన ఫ్రెండ్ ద్వారా. అప్పుడు బాలనాటి ముగిస్తున్నాడు. ఏమనంటే, ఏ మనిషి కూడా భగవంతుణ్ణి నిర్లక్ష్యం కారణంగా బాధలు అనుభవించడు. మానవుడు తన భూత వర్తమాన కాలాల్లోని ఆలోచనలు, పనులతోనే తన శరీరాన్ని నిర్మించుకుంటాడు. సృష్టిలో ఏ రకమైన ప్రమాదము లేక అన్యాయానికి తావులేదు. భౌతిక దురదృష్టంగా ఏదైతే కనిపిస్తుందో అది గుహ్యమైనదిగా పనిచేసే భగవంతుని ప్రేమే. అది బాధితునికి కావలసిన ప్రత్యేక అనుభవాలను కలిగిస్తుంది. ఆ ప్రత్యేక అనుభవం దాని ప్రయోజనాన్ని నెరవేర్చగానే దురదృష్టంగా కనిపించేది మాయమైపోతుంది. అంటే మనం కష్టంలో ఉన్నంత సేపు అదే కదా! గుర్తుండదు మనకి. అది దాటేసాక అప్పుడు అంటాం కదా! భగవంతుడిలా కాపాడండి, భగవంతుడిలా రక్షించారంటే, ఆ మనిషినే మనం భగవంతుడిని చేసేస్తున్నాం. ఎందుకంటే మాయలో ఉండడం వల్ల ఇంత అన్యాయం చేస్తున్నాడు భగవంతుడు, అంత న్యాయం చేస్తున్నాడు భగవంతుడు అని మనం అనుకుంటాం కానీ, ఆఖరికి దాని ప్రయోజనం మనకి తెలిసాక బాబా చెప్పారు కూడా హైయెస్ట్ ఆఫ్ ది హైలో మనకి. ఆ ప్రయోజనం మనం తెలిసాక అది అప్పుడు మనకి దురదృష్టంగా అనిపించదండి. కాబట్టి మన జీవితంలో ఏం జరిగినా కూడా పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప ప్రేమికులు ఇలా బాబానే అంటిపెట్టుకొని ఉన్నారంటే వాళ్ళే మనకి ఆదర్శ మార్గాలు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. హారతికి అరుణ రవీంద్ర గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అరుణ గారు. అరుణ గారు జై బాబా. జై నా బాబా. వాయిస్ ఓకే. జై బాబా. పాడండి హారతి. మనసు భారతి నీకు మౌనావతార, మనసు హారతి నీకు మౌనావతార, స్వీకరించగరార ప్రేమావతార, మనసు హారతి నీకు మౌనావతార. నీ నామ స్మరణతో నీ నామ స్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు, ఏ ధ్యానము లేని ఏకమగు మనసులతో. ఎన్ని ఇడుములు పడిన సన్నిధానము నుంచి అన్ని నీవై సాకు అవతార పురుష. మనసు హారతి నీకు మౌనావతార, స్వీకరించగరార ప్రేమావతార, మనసు హారతి నీకు మౌనావతార. నిన్ను వేడగలేని అసమర్థులము మేము, ప్రాణమే పోయినా ప్రళయమే వచ్చినా చివరి శ్వాసను కూడా నీ స్మరణతో విడుచు భాగ్యము కలిగించు భగవదావతార. మనసు హారతి నీకు మౌనావతార,
స్వీకరించగరార ప్రేమావతార మనసు హారతి నీకు మౌనావతారా పాదాల దరి చేరి ప్రాకులాడితిమయ్యా పాదాల దరి చేరి ప్రాకులాడితిమయ్యా లోపాలు పాపాలు సవరించుకొనుచును సచ్చిదానందుడవు సాకారుడవు నీవు ఆర్తి తీర్చగరార అవతార పురుషా ఆర్తి తీర్చగరావ కలియుగావతారా మనసు హారతి నీకు మౌనావతారా స్వీకరించగరార ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా మనసు హారతి నీకు మౌనావతారా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. మెహర్ డియర్ గారు మీకు జై బాబా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచెదమయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచెదమయ్యా మెహరునామమే నిత్యం కీర్తించులాగు మెహరునామమే నిత్యం కీర్తించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచెదమయ్యా నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా ప్రేమతో దీవించి సెలవీయవయ్యా 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 సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ ఆ బొమ్మలు అవన్నీ చూసి ఎంజాయ్ చేస్తాడు. అలాగే మీరన్నట్టుగా స్కూల్కి వెళ్ళే వరకు ఈ చాక్లెట్స్ ఇవన్నీ తర్వాత అది తెలుస్తుంది. ఆహా ఈ జ్ఞానం నాకు అవసరం అన్నప్పుడు ఎంజాయ్ చేయగలుగుతాం. ఏమి ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తాం. అది జై బాబా. 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 కోరుకుంటానో అదే నువ్వు కోరుకుంటావు అన్నారు. దానికి కొంచెం క్లారిటీ ఇవ్వగలరా మీరు గాని ఉదయ్ గారు గాని? అంటే సాయిబాబా మీద బాగా నమ్మకం కుదిరినప్పుడు ఇంకా మొదట్లో అన్నదానికి రివర్స్ అవుతుంది. అప్పుడు అంటే ఆయన మీద నమ్మకం పెరిగింది కాబట్టి
ఏది జరిగినా కూడా మన మంచికే అని మనం అయితే ఎట్లా అయితే అనుకుంటామో బాబా దగ్గర, అట్లా అంతా అతని ఇచ్చగా తీసుకుంటాం మనం అప్పుడు. అది నేను చెప్పింది కరెక్టే అయితే. అంతే కదా. ఎస్ ఎస్. మళ్ళీ రిపీట్ చేయండి ఒక్కసారి. నీవు ఏది జై బాబా. కావాలని కోరుకుంటావో ఉదయ్ గారు చెప్పండి. మాట్లాడండి. జై బాబా. నీవు ఏది కావాలని కోరుకుంటావో అది ఇస్తాను. ఎందుకంటే దానితో నీవు నేనేది ఇవ్వాలనుకుంటున్నావో దాన్నే కోరుకోవడం ప్రారంభిస్తావు. మీరన్నది కరెక్టే. అంతే కదా. అంటే మొదట్లో ఐస్ చేసుకోవడం అన్నమాట మనని. మనం ఏది కావాలంటే అది ఇచ్చేసేసి మన్ని తన దగ్గరికి లాక్కోవడం అని అనుకోండి, మామూలుగా మన భాషలో చెప్పాలంటే. Yes, ఆ yes. తర్వాత ఏమవుతుంది, ఆటోమేటికలీ ఏదైనా మనకి ఇష్టం లేనిది జరిగినా కూడా, అయితే ఇది బాబాకి ఇష్టం లేదు అందుకే ఇలా జరిగింది, బాబా కోరుకున్నది ఇది కాదు, మనం కోరుకున్నది ఇస్తానని చెప్పలేదు కదా బాబా, అది ఆ థాట్ రాదు ఇంకా మనకి. నేను నా ఒపీనియన్ షేర్ చేయనా రజని? చెప్పండి ఉదయ్ గారు. జై బాబా. క్లియర్ గా వచ్చింది. అయితే నాకు అంటే ఎగ్జాంపుల్ కి వెళ్ళడానికి, ఇప్పుడు మన పిల్లలు స్కూల్కి వెళ్ళిన రోజులు మనం గుర్తు తెచ్చుకుంటే, చిన్నప్పుడు వాళ్ళకి స్కూల్కి ఎందుకు వెళ్ళాలని కానీ, ఆ విద్య జ్ఞానం కోసమని కానీ ఇవేవి తెలియదు తల్లిదండ్రులకు తెలిసినట్టుగా. తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి వాడు మొదట స్కూల్కి అలవాటు పడడానికి ఒక చాక్లెట్, ఒక బిస్కెట్, ఒక స్వీట్ మనం ఆల్రెడీ ఇచ్చి పంపించాం కదా పిల్లలకి. అయితే అన్ని క్లాస్కి వెళ్తున్న కంటిన్యూగా వీటికే వాడు అలవాటు పడ్డు. మొదటంతా అక్కడికి వెళ్ళడానికి ఇవి అవసరం అయినా సరే, ఒకనాటికి నాకు చదువు అవసరం అని కానీ వాడు గ్రహించాడు అనే రోజు వస్తుంది. వచ్చినప్పుడు వాడి చాక్లెట్స్ కోసం ఆశపడ్డు వెళ్ళిపోతాడు. ఇంకా అది అసలు విషయాన్ని గ్రహింప చేసేస్తాడు తండ్రి. చేసేసి ఇవి కాదు అవసరమైనవి, ప్రాపంచికమైనటువంటి ఇటు ముఖం తిప్పున్నాం కానీ తిప్పాల్సింది అసలోడి పక్క అని తెలిసిపోతుంది. అప్పుడు అతను టర్న్ చేస్తాడు అనమాట. ఇంకా మరి తిరుగులేదు. అది నా ఒపీనియన్. మీరు చెప్పింది కరెక్టే జై బాబా. కాకపోతే అది నాగేశ్వరరావు గారు చెప్పేవారు. వాడు అసలు ఎప్పుడు సినిమా చూడలేట.